అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద రాజిలాక్స్. నేను మీ రాజేశ్వరి. ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన చిలకడ దుంపని తిననటువంటి పిల్లలు మా ఇంట్లో లాగే మీ ఇంట్లో కూడా ఉన్నారా? అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీకోసమే. అలాగే ఈ రెసిపీతో పాటు మనం పిల్లలు తినడమే కాదు, మనం ఏదైనా అకేషన్ ఉన్నా, ఫెస్టివల్ అయినా, లేకపోతే మనం ఇంట్లో భోజనాలు పెట్టుకుంటాం చూడండి ఏదైనా సందర్భంలో, అప్పుడు మనం ఆ విస్తర్లో కూడా ఈ బూరెలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, వెరైటీగా ఉంటుంది. తినని వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఎలా చేశారని అడగకుండా మాత్రం మానరు. అదేనండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బూరెల్లో చిలకడ దుంప. చూస్తున్నారు కదా, కుక్కర్లో పెట్టి విజిల్ వేయించుకోవాలి. చిలకడ దుంపతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా మీకు? వీటిని తినడానికి పిల్లలు చాలా మారం చేస్తూ ఉంటారు. చెప్పాను కదండి, మా ఇంట్లో అయితే అస్సలు తినరండి. అందుకే నేను నా స్టైల్లో, నా పద్ధతిలో కొత్త రకంగా వీటిని నేను తయారు చేశాను. వాటిలో నేను చాలా బయట చూశాను, బట్ నేను చేసిన పద్ధతిలో ఎవరు చేయలేదు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. ముఖ్యంగా మనం దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ. ఒకటి చిలకడ దుంప కానివ్వండి, పచ్చిశనగపప్పు కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, అలాగే బెల్లం కానివ్వండి, అన్నీ ఐరన్ ఉన్నవే. కాబట్టి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూస్తే, చక్కగా ఈ రకంగా చేస్తున్నప్పుడు కొబ్బరి కూర ఉంటే కనుక కూర తీసుకోండి, లేదా ముక్కలుగా చేసి వాటిని కొబ్బరి కూరగా మిక్సీలో తయారు చేయండి. ఈ చేసిన వాటిని బెల్లం పాకం పట్టుకొని అందులోని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చక్కగా మీరు ఎక్కడా కూడా మాడిపోకుండా మీరు చూసుకోవాలి. అది పచ్చిశనగపప్పు మొదల దగ్గర నుంచి చిలకడ దుంపల వరకు కూడానండి. చిలకడ దుంపలకి 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. పచ్చిశనగపప్పు కుక్ అవ్వడానికి ముందు మీరు 2-3 గంటలు ముందుగా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది. మీ రుచికి సరిపడా బెల్లం తీసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. ఎందుకంటే బెల్లం స్వీట్ అనేది కొంతమంది ఎక్కువ తింటారు, కొంచెంమంది తక్కువ తింటారు. దానికి తగ్గట్టు తీసుకోండి. కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి పాకం రానివ్వండి. వచ్చినటువంటి పాకం చక్కగా బుడగలుస్తూ ఉంటుంది. బెల్లంలో కొన్నిసార్లు కొంచెం మన తాటాకు అట్లా ఉంటాయి. అలాంటిది ఏదైనా ఉంటే పుల్ల ముక్క లాంటివి మీరు ముందుగా చూసుకోండి. నేను తీసుకున్న బెల్లం చాలా క్లారిటీగా బాగుంది, అందుకనే నేను వాటిని ఏం చేయలేదు, డైరెక్ట్గా యూస్ చేసేసాను. మీకు ఉడికిన చిలకడ దుంపల్ని చక్కగా స్మాష్ చేసుకోండి. వాటిలో లాంగ్గా ఉండే ఈ పీచు పదార్థాన్ని తీసేయండి. ఎందుకంటే ఇది మనం తినేటప్పుడు గొంతుకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అడ్డుపడుతుంది. కాబట్టి బాగా స్మాష్ చేసుకోండి. ఈ స్మాష్ చేసినటువంటి దాన్ని ఈ పాకం చూశారు కదా, చక్కగా బాయిల్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు పచ్చిశనగపప్పు, కొబ్బరి తురుము వేసి కాసేపు కుక్ చేసుకుందాం. మొదటిగా పచ్చిశనగపప్పు, తర్వాత కొబ్బరి. చూస్తున్నారు కదా, చిలకడ దుంపతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కొన్ని తెలుసుకుందామా మనం. చిలకడ దుంపలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయండి. ఇది జీర్ణ వ్యవస్థకి, కంటి చూపుకి చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా చిలకడ దుంప చాలా మేలు చేస్తుంది. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న వీటిని అవాయిడ్ చేయటం పిల్లలు మనకి చాలా బాధగా అనిపిస్తుంది కదా. కాబట్టి ఇలా రెసిపీ చేశారంటే ఖచ్చితంగా బాగుంటుందండి. వాళ్ళు వదలకుండా వాళ్ళ బుజ్జి పొట్టకి నిండుగా తింటారు. అలాగే నా వీడియో చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం చిలకడ దుంపని వేసుకున్నాం, ఇది కుక్ అవుతుంది. మొత్తం కలిసేలా కలుపుకోవాలి బాండీ చుట్టూరు. ఇది స్వీట్ రెసిపీగా చేసి పిల్లలకి ఒట్టి స్వీట్ రూపంలో తినిపించవచ్చు. అదే ఒక అకేషన్ అని చెప్పాను కదండి, అదే మాదిరిగా మనం బూరెలుగా వేసుకుంటే కూడా బాగుంటుంది. బూరెలు తినని పిల్లలు స్వీట్గా తింటారు.
కానీ నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం ఏమిటంటే మా పిల్లలు బూరెలను కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నేను విడిగా కొంచెం పక్కకు తీసి స్వీట్గా ఉంచాను, కొన్నింటిని మా వారి కోసం నేను బూరెలు కూడా వేశాను. కానీ పిల్లలు వాటిని కూడా ఇష్టంగా తిన్నారు. దీనికి తోపు పిండి నేను మీకు వీడియోలో చూపించట్లేదండి. ఏంటంటే 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళు, అదేనండి పోతపిండికి నానబెట్టి గ్రైండ్ చేసుకొని దాన్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. నేనైతే మీకు వీడియోలో డైరెక్ట్గా చూపించేస్తాను. చూపించడానికి ముందు ఈ విషయం మీకు తెలియజేయడం జరుగుతుందండి. చూసారు కదా, కుక్ అయిపోయిన తర్వాత ఎంత మంచి కలర్ వచ్చిందో, కలరు కన్సిస్టెన్సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాలకులు. ఇందులో అంటే రుచికి వాసన రావడానికి పచ్చకర్పూరం మెయిన్గా వేసుకోండి. అది కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా వాటిని దంచుకొని వాటిలో వేయటం వల్ల మీకు ఆ టేస్ట్ అనేది నార్మల్ బూరెల కంటే కూడా కొంచెం అధికంగానే ఉంటుంది. ఒక మెట్టు ఎక్కువగా ఉంటుంది టేస్ట్ అని చెప్పడంలో సందేహమే లేదు. దీన్ని నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బాగుంది. మీరు టీ పెట్టుకునేటప్పుడు కూడా ఏమైనా అల్లం అలాంటివి దంచి వేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా, దాంట్లో వేసి ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. పిల్లలకి ఒట్టి స్వీట్గానే దీన్ని ఉంచాలనుకున్నప్పుడు మీరు నెయ్యిని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే 1 గరిటె మాత్రమే యాడ్ చేశాను. పిల్లలకి స్వీట్ రూపంలో పెట్టినప్పుడు నెయ్యి కూడా ఎంతో ఆరోగ్యకరం కదండి. కాబట్టి పిల్లలకి మీరు ఎక్కువగా యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి ఒక మంచి బాండీని పెట్టుకోండి. నాన్ స్టిక్ అందరూ ఎవరైనా వాడితే దాన్ని అవాయిడ్ చేయండి. దానివల్ల హెల్త్ చాలా పాడైపోతుంది, క్యాన్సర్ కారకాలని చెప్తున్నారు. కాబట్టి మీరు అలాంటి బాండీలు ఉంటే త్వరగా రిమూవ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్తే ఆయిల్ వేసుకున్నాము, అది హీట్ అవుతుంది. మీకు చెప్పాను కదండి, ఈ తొప్పిండి మీకు చూపించట్లేదని. పోతపిండి, ఇందులో సాల్టు, కొంచెం బెల్లం పాకం వేసుకోవాలండి దీంట్లో. అలా వేయడం వల్ల బూరెలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను చేసే విధానం, మనకి బూరెలో పూర్ణం ఎక్కువ ఉంటుంది, పైన పోత అనేది తక్కువ ఉంటుంది. అంటే రాజుల బూరెలాగా నేను తిన్నంత వరకు రాజుల బూరెల్లో లోపల పూర్ణం ఎక్కువ ఉంటుంది, పైన తక్కువ ఉంటుంది. ఈ ఉండలు చేసుకోవడానికి ముందుగా చేతికి నూనె రాసుకోండి. చక్కగా చిన్నగా ముద్దలాగా, గోరు ముద్దలా అన్నమాట. చూసారా ఎంత బాగా మెల్ట్ అవుతుందో. ఇలా చేసి పక్కన పెట్టుకొని వాటిని ఆ పిండిలో వేసి నూనెలో వేసి వేయించుకుంటే చక్కటి బూరెలు రెడీ అవుతాయండి. చూస్తున్నారు కదా, ఈ పద్ధతిలో మీరు ఎక్కడా చూసిండ్రు. అయితే ఒట్టి చిలకడ దుంపని మాత్రమే వేశారు చాలామంది. కానీ మనం ఇందులో చాలా హెల్తీగా యాడ్ చేసుకున్నాం. ఇంకా మీరు నువ్వులు కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేయొచ్చు. చూసారు కదా, బూరెల్ని బాండీలో వేసిన తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. చాలా బాగా వచ్చాయండి చక్కగా. చూసారు కదా, గుండ్రంగా ఉన్నాయి. 1, 2 మాత్రం కొంచెం షేప్లెస్గా ఉన్నాయి. అయినప్పటికీ చాలా బాగా వచ్చాయండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయినాయి మన బూరెలు. చూసారు కదా, చాలా క్రిస్పీగా. ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.